అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ నివురు కప్పిన నిప్పులా మారాయి. పాకిస్తాన్ వేదికగా జరిగిన ఈ చర్చలు దాదాపు కొలిక్కి వచ్చినట్లే కనిపించినా చివరి నిమిషంలో వీటికి బ్రేక్ పడింది. దీంతో మరోసారి ఇరాన్పై దాడి చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పటికే సిద్ధమైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తోందంటూ ట్రంప్ ఆరోపించిన నేపథ్యంలో అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్తో తమకున్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. ఇదే క్రమంలో హెర్ముజ్ జలసంధిని దిగ్బంధించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని చైనా తీవ్రంగా తప్పుపట్టింది. ప్రపంచంలో శాంతి, స్థిరత్వానికి బీజింగ్ కట్టుబడి ఉందని చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో చోటు చేసుకున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, హెర్ముజ్ జలసంధిలో తమ నౌకల కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఇరాన్తో కుదుర్చుకున్న వాణిజ్య, ఇంధన ఒప్పందాలను బీజింగ్ గౌరవిస్తుందన్నారు. ఈ వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జలసంధి ఇరాన్ నియంత్రణలోనే ఉందని, చైనా నౌకలకు అది తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. ఇక యుద్ధం ముగించే విషయంలో చైనా తన మద్దతును పునరుద్ఘాటించింది. హెర్ముజ్ భద్రతపై ఆందోళన లేవనెత్తిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ జలసంధి మీదుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నౌకల రవాణా కొనసాగాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బీజింగ్లో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ జాయెద్తో సమావేశమయ్యారు. గల్ఫ్ దేశాల్లో శాంతి, స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలని జిన్పింగ్ సూచించారు. ఆ దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలని పేర్కొన్నారు. ఈ మేరకు జిన్పింగ్ 4 అంశాలతో శాంతి ప్రతిపాదన తీసుకువచ్చినట్లు చైనా ప్రకటించింది. కాగా పశ్చిమాసియా ఘర్షణల్లో చైనా ఇరాన్కు రహస్యంగా సాయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి చైనాకు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్కు చైనా ఆయుధాలు పంపితే బీజింగ్ తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అటువంటి చర్యలను ఇకనైనా మానుకోవాలని తేల్చి చెప్పారు. అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించి ఇరాన్కు ఆయుధాలను చేరవేస్తే ఆర్థిక, దౌత్యపరమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చైనాకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ట్రంప్ వ్యాఖ్యలపై తాజాగా చైనా స్పందించింది. ఇరాన్తో తమకున్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది.